the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ జన్ విశ్వాస్ 2.0 బిల్ 2025. జన్ విశ్వాస్ 2.0 బిల్ 2025. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఏదైనా ఇండియాలో సిటిజన్స్ ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసినా, చిన్న చిన్న నేరాలు చేసినా వాటికి సంబంధించే శిక్ష చాలా హెవీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988, మోటార్ వాహనాల చట్టం 1988 కింద ఏవైనా కొన్ని చిన్న చిన్న సెక్షన్స్ ఉంటాయనుకుందాం. వాటిలో ప్రకారం, ఆ సెక్షన్స్ ప్రకారము ఏదైనా ఒక చిన్న అఫెన్స్, చిన్న నేరం చేసినా శిక్ష భారీ స్థాయిలో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ భారీ స్థాయిలో శిక్ష పడినప్పుడు ఇండియన్ సిటిజన్స్ తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ లైఫ్ని కోల్పోతూ ఉన్నారు అని చెప్పేసి మన ఎగ్జిస్టింగ్ యాక్ట్స్లలో, మన ప్రస్తుతం మనకి ఏవైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాలలో ఇటువంటి పనికిరాని చిన్న చిన్న నేరాలు, ముఖ్యంగా అవుట్డేటెడ్ లాస్ని తొలగించాలి, రిమూవ్ చేయాలి అని చెప్పేసి 2023లో జన్ విశ్వాస్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. జన్ విశ్వాస్ యాక్ట్ 2023. ఆ జన్ విశ్వాస్ యాక్ట్ 2023 ఏం చేసింది అంటే 183 అఫెన్సెస్ని, ఏవైతే చిన్న చిన్న నేరాలు ఉంటాయో స్మాల్ అఫెన్సెస్, అటువంటివి 183ని తొలగించింది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అటువంటి ఏదైనా ఒక నేరం చేసినా కూడా ఇక వాళ్ళకి శిక్ష పడదు, ఎందుకంటే అది ఇక ఉండదు కాబట్టి ఆ నేరం. ఇప్పుడు అలానే ఇంకా మన క్రిమినల్ సిస్టమ్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు జన్ విశ్వాస్ 2.0 బిల్లుని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుని. అయితే ఈ బిల్లుని స్క్రూటినీ చేయాలి, పరిశీలించాలి అని చెప్పేసి లోక్సభ సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. ఆ కమిటీ ఆ బిల్లులో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో, పార్లమెంట్ వింటర్ సెషన్స్లో దీన్ని రికమెండేషన్స్ని, ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయబోతోంది. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఏవైనా బిల్స్ కానీ ఈ యాక్ట్స్ కానీ వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా తెలుసుకోవాలి. ఇటీవల మనము భారతీయ న్యాయ సంహిత గురించి తెలుసుకుందాం. 2023లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ భారతీయ న్యాయ సంహిత 2023, అలానే భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, అలానే భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ సాక్ష్య అధినియం 2023. ఈ 3 చట్టాలని హోం మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చింది. 2024 జూలై 1 నుంచి ఇవి అమల్లోకి రావడం జరిగింది. అయితే మనకి ఎందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిల్లు కానీ ఒక యాక్ట్ కానీ వార్తల్లో ఉందన్నప్పుడు అందులో ఏమైనా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయా, దాన్ని ఏ మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చింది, అటువంటివి తెలుసుకోవాలి. ఇక ఈ జన విశ్వాస్ బిల్లు విషయానికి వస్తే, ఇప్పుడు జన విశ్వాస్ బిల్ 2.0లో సుమారుగా 288 చిన్న చిన్న నేరాలని తొలగించబోతా ఉన్నారు. 288 స్మాల్ అఫెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. తద్వారా ఇక ప్రజలకి అటువంటి తప్పులు చేసినా కూడా వాళ్ళకి జైలు శిక్ష అటువంటివి పడదు, జస్ట్ ఫైన్లు లేదంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్, డిసిప్లినరీ చర్యలు, ఈ క్రమశిక్షణ చర్యలు మాత్రమే తీసుకుంటారు ఆ నేరాలకు సంబంధించి. ఇది జన విశ్వాస్ బిల్ 2.0కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ జన్ విశ్వాస్ బిల్ 2.0 ఏ చట్టాలలో ఉన్న లాస్ని తొలగించబోతా ఉంది, ఏ చట్టాలలో ఉన్న చిన్న చిన్న నేరాలను తొలగించబోతా ఉంది అంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988, అలానే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ యాక్ట్ 1950, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, ఇలాంటి కొన్ని చట్టాల్లో ఉన్న చిన్న చిన్న నేరాల్ని తొలగించబోతా ఉన్నారు. ఇది జన్ విశ్వాస్ బిల్ 2.0 గురించి. ఇది వన్స్ బిల్ పాస్ అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. ఇక ఇక్కడ మనకి భారతీయ న్యాయ సంహిత గురించి ఒక్కసారి రీకాల్ చేసుకుంటే, భారతీయ న్యాయ సంహిత 2023 ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860ని రీప్లేస్ చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860ని రీప్లేస్ చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 ఇది CRPC 1973ని రీప్లేస్ చేసింది. భారతీయ సాక్ష్య అధినియం 2023 వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని రీప్లేస్ చేసిందన్న విషయాలు మనము గుర్తుంచుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, స్వయం పోర్టల్. స్వయం పోర్టల్లో
5 ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను అందిస్తా ఉన్న విద్యా మంత్రిత్వ శాఖ. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ 2017లో స్వయం అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డిజిటల్ డివైడ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు వాళ్ళు ఈ ఆన్లైన్ కోర్సుల్ని పొందలేరు ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఆ డిజిటల్ డివైడ్ని తొలగించడం కోసము 2017లో స్వయం అనే ఒక పోర్టల్ని ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చింది. ఇది ఒక మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ అంటే ఇందులో స్టూడెంట్స్ లాగిన్ అయ్యి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా మనకి క్లాసుల్లో ఏవైతే కోర్సెస్ చెప్తా ఉంటారో క్లాసుల్లో ఆ కోర్సులన్నీ కూడా ఈ స్వయం పోర్టల్లో మనకి ఫ్రీగా లభిస్తాయి. ఈ స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇక ఇందులో భాగంగా ఈ స్వయం పోర్టల్ ఎవరికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా అంటే 9th క్లాస్ స్టూడెంట్స్తో మొదలుకొని ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారో పీజీ కోర్సెస్ వాళ్ళకి సంబంధించిన కోర్సులన్నీ కూడా ఈ పోర్టల్లో ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉచితంగా మరో 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్ని అందిస్తూ ఉంది. ఇది స్వయం పోర్టల్. మరి స్వయం పోర్టల్లో ఇంకా ఏముంటాయంటే రీడింగ్ మెటీరియల్ ఉంటుంది, వీడియో క్లాసెస్ ఉంటాయి, అలానే టెస్టులు. మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా టెస్ట్ రాయాలంటే టెస్టులు ఉంటాయి. అలానే డిస్కషన్ ఫోరం కూడా ఉంటుంది. ఆన్లైన్లో ఏదైనా ఒక టాపిక్ సంబంధించి డిస్కషన్ చేసుకోవచ్చు ఈ స్వయం పోర్టల్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2017లో లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ రైల్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి, రైల్ రవాణాకు సంబంధించి, రైల్ మార్గానికి సంబంధించి రైల్వే ట్రాక్ల మధ్య భారతదేశపు మొట్టమొదటి తొలగించగల సోలార్ ప్యానెల్ వ్యవస్థ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే ట్రాక్ల మధ్య 70 మీటర్ల పొడవు మేర సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ప్యానెల్స్ని డిటాచ్ చేయవచ్చు, ఈజీగా తొలగించవచ్చు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్లో భాగంగా బనారస్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి ఉత్తరప్రదేశ్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్ రైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 70 మీటర్ల పొడవు మేర ఈ రైల్వే ట్రాక్ల మధ్య ఇలా సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేశారు. వీటిని మళ్ళీ తొలగించవచ్చు. ఇప్పుడు దీని ఉపయోగం ఏంటి అంటే వీటి ద్వారా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు, సస్టైనబుల్ ఎనర్జీ, హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రిమూవబుల్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్డ్ బిట్వీన్ ది రైల్వే ట్రాక్స్ అని చెప్పవచ్చు. సో ఇది ఎవరు ఇన్స్టాల్ చేశారంటే బనారస్ లోకోమోటివ్ వర్క్స్. నెక్స్ట్ వన్, ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్యాసింజర్ కారిడార్ లాంచ్డ్ బై దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం జనరల్గా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రావెలర్స్ ఎవరైతే వెళ్తూ ఉంటారో విదేశాలకు కావచ్చు, డొమెస్టిక్ ట్రావెల్, అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటారు. పాస్పోర్ట్ సెంటర్స్ లైక్ పాస్పోర్ట్ని తనిఖీ చేసే కియోస్క్ సెంటర్స్ ఉంటాయి, గేట్వేస్ ఉంటాయి, అలానే ఫిజికల్గా చెకింగ్ ఉంటుంది వాళ్ళకి. బట్ అలా కాకోకుండా ఈ ఇమ్మిగ్రేషన్ని ఇమ్మీడియట్గా సెకండ్లలోనే క్లియర్ చేయడం కోసం ఎవరైతే ట్రావెలర్స్ వస్తూ ఉంటారో వాళ్ళని ఫిజికల్గా చెక్ చేయాల్సిన అవసరం లేకుండానే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఒక పాత్ ద్వారా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకోకుండానే పాస్ అవ్వవచ్చు అనమాట. తద్వారా ట్రావెలర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లాంచ్ చేసింది. ఈ ప్యాసింజర్ కారిడార్ ద్వారా అట్ ఏ టైం సైమల్టేనియస్గా 10 మంది ట్రావెలర్సు ఆ పాత్ ద్వారా ప్రయాణించవచ్చు అంట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఆ ఫిజికల్ సెక్యూరిటీ అనేది ఇక ఫిజికల్ చెకప్ ఉండదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంత అవసరం లేదు. ఇక ఈ ఏఐ ఆధారిత విషయానికి వస్తే, ఇక ఇండియా విషయానికి వస్తే భారతదేశంలో తొలిసారిగా ఈ ఏఐని ఉపయోగించి ఏఐ ఆధారిత డ్రోన్ క్లౌడ్ సీడింగ్ ప్రోగ్రామ్ని రాజస్థాన్ చేపడతా ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రోన్ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ బై రాజస్థాన్. దీని ముఖ్య ఉద్దేశము క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ రెయిన్ని కురిపించడం. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కువగా ఈ క్లైమేట్ చేంజ్ సందర్భంగా, ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల అసలు వర్షాలు సరిగా పడటం లేదు. సో అలా కాకోకుండా ఈ ఆర్టిఫిషియల్గా రెయిన్స్ని కురిపించాలి అని చెప్పేసి ఇటీవల ఢిల్లీ గవర్నమెంట్ కూడా క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ని స్టార్ట్ చేసింది. ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేస్తారంటే జనరల్గా ఏరోప్లేన్స్ని లేదంటే హెలికాప్టర్స్ని ఉపయోగించి కొన్ని కెమికల్స్ని అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్ లైక్ సిల్వర్ అయోడైడు, పొటాషియం అయోడైడు, అలానే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే మన టేబుల్ సాల్ట్, మనం వాడే సాల్ట్, దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు. అలానే డ్రై ఐస్ అంటే సాలిడ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ని డ్రై ఐస్ అంటారు. సో ఇటువంటి కెమికల్స్ని క్లౌడ్ సీడింగ్లో భాగంగా ఉపయోగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్, సోడియం క్లోరైడ్, ఈ 4 గుర్తుంచుకోండి. జనరల్గా ఈ హెలికాప్టర్స్ని అటువంటి వాటిని ఉపయోగించి కృత్రిమంగా వర్షాలు కురిపిస్తారు. ఎప్పుడైతే అవి హెలికాప్టర్ల ద్వారా ఆ కెమికల్స్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసినప్పుడు అవి సీడ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే అవి వాటి చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్ అవుతాయి. ఆ నీటి పార్టికల్స్ ఫార్మ్ అయినప్పుడు వర్షం కురుస్తుంది. బట్ ఇప్పుడు తొలిసారిగా ఇండియాలో హెలికాప్టర్స్ని కాకోకుండా డ్రోన్స్ని ఉపయోగించి ఏఐ ఆధారిత క్లౌడ్ సీడింగ్ని చేపట్టాలి అని చెప్పేసి రాజస్థాన్ నిర్ణయం తీసుకునింది. అది రాజస్థాన్ ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ప్రారంభం కానున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్. జనరల్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో మనకి కావాల్సిన సర్వీసెస్, స్టాంప్ సర్వీసెస్, డిఫరెంట్ రెవెన్యూ సర్వీసెస్ అందుతూ ఉంటాయి సిటిజన్స్కి. బట్ అక్కడ కరప్షన్ ఎక్కువైపోతూ ఉంది, అవినీతి ఎక్కువైపోతూ ఉందని చెప్పేసి ఆ అవినీతిని, ఆ కరప్షన్ని తగ్గించాలి, ఎలిమినేట్ చేయాలి. ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ సర్వీసెస్, పారదర్శకమైన సేవలను అందించాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ టుమారో ఆగస్ట్ 20న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ని లాంచ్ చేయబోతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్. దీనికి సంబంధించి టుమారో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు గచ్చిబౌలి, హైదరాబాద్లోని గచ్చిబౌలి వద్ద ఉన్న తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్, తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ వద్ద ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు, శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని నిర్మించడం కోసము. ఇక ఆఫ్టర్ దట్ తొలి దశలో భాగంగా ఇన్ ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలో ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని 11 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా కన్వర్ట్ చేయబోతా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలో ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని కన్సాలిడేట్ చేసి, అంటే పునర్వ్యవస్థీకరించి 11 ఇంటిగ్రేటెడ్ ఆఫీసులుగా మార్చబోతా ఉన్నారు. వీటికి ఈ గచ్చిబౌలి ఆఫీసు రోల్ మోడల్గా యాక్ట్ చేయబోతా ఉందట. గచ్చిబౌలి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రోల్ మోడల్గా పని చేయబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ శంకుస్థాపన అంటే హైదరాబాద్లో. తొలి దశలో భాగంగా 39 సబ్ రిజిస్ట్రార్లని 11 ఐఎస్ఓలుగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి శంకుస్థాపన నిన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మనం ఇటీవల ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గౌతు లచ్చన్న గారి గురించి తెలుసుకుందాం. గౌతు లచ్చన్న గారి జయంతి సంబంధించి. అలానే తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఈయన తెలంగాణలో బహుజన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి అట. బ్యాక్వర్డ్ క్యాస్ట్స్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కోసము ఎఫర్ట్స్ పెట్టిన గ్రేట్ పర్సనాలిటీ. ఈయనది నిన్న 375వ జయంతి. ఈయన ఆగస్ట్ 18, 1650 సంవత్సరం ఆగస్ట్ 18న వరంగల్లో ఉన్న కిలాష్పూర్ అనే గ్రామంలో, వరంగల్ జిల్లా కిలాష్పూర్ అనే గ్రామంలో ఈయన జన్మించారు. నిన్న ఈయనది 375వ జయంతి. ఇట్ వాజ్ హిస్ 375th బర్త్ యానివర్సరీ. ఇక ఈయన వర్ధంతి వచ్చేసి April 2. ఈయన డెత్ యానివర్సరీ April 2. ఈ రెండింటినీ కూడా
తెలంగాణ ప్రభుత్వము అఫీషియల్గా వీటిని కండక్ట్ చేస్తుంది, నిర్వహిస్తుంది. సో సర్దార్ సర్వాయి పాపన్న గారు గురించి మనకి తెలుసుకోవాల్సింది, ఈయన 2 ఫీచర్స్ ఉన్నాయి ఈయనకు సంబంధించి. ఈయన గోల్కొండ కోటను ఆక్యుపై చేసి ఆక్రమించి సొంతంగా పరిపాలన మొదలుపెట్టాడు. ముఖ్యంగా మొఘల్స్కి వ్యతిరేకంగా పోరాడాడట. సొంతంగా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 1200 మందితో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మొఘల్స్ పైన వాళ్ళపైన పోరాడారు ఈయన. తెలంగాణ తొలి బహుజన పోరాట యోధుడు అని చెప్పవచ్చు. అలానే తెలంగాణ రాబిన్ హుడ్ అని కూడా పిలుస్తారట ఈయన్ని. అంటే ప్రజలకి చాలా సేవ చేశాడు, ప్రజలకి పంచిపెట్టాడు అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హెలి మ్యూజియం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో UH-3H హెలి మ్యూజియంని స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఇక్కడ UH-3H అనేది ఒక యూటిలిటీ హెలికాప్టర్, మల్టీ యూటిలిటీ హెలికాప్టర్. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మన నేవీలో ఏవైనా హెలికాప్టర్స్ ముఖ్యంగా విపత్తులు వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రజలకు సేవలు అందించడం కోసం, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, ప్రజలకు అవసరమైన ఫుడ్ కానీ లేదంటే వాటరు అటువంటివి అందించడం కోసము డిజాస్టర్ మేనేజ్మెంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అంటే గాలింపు చర్యల కోసం ఇటువంటి యూటిలిటీ హెలికాప్టర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటిదే ఇండియన్ నేవీ UH-3H అనే ఒక మల్టీ యూటిలిటీ హెలికాప్టర్ని ఉపయోగించింది. అయితే ఇప్పుడు దాన్ని అధికారికంగా రిటైర్ చేసింది, దాన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఈ UH-3H హెలి మ్యూజియంని ఏర్పాటు చేశారు. ఇక ఇది సేవలు అందించదు, ప్రజలు ఇక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. సో ఇది కైండ్ ఆఫ్ హెలి టూరిజం అని చెప్పవచ్చు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం టూరిజంలో డిఫరెంట్ టూరిజమ్స్, టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, అట్లా మెడికల్ టూరిజం, ఇది ఒక హెలి టూరిజం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పంట సాగుదారుల హక్కుల కార్డులు, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్. క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టెనెంట్ ఫార్మర్స్కి, ముఖ్యంగా ఎవరైతే ఈ కౌలు సాగుదారులు ఉంటారో, అంటే ఎవరికైతే సొంతంగా భూములు ఉండవో, టెనెంట్ ఫార్మర్స్గా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, వ్యవస్థీకృత రుణాలు, బ్యాంకింగ్ నుంచి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ రుణ సదుపాయాలను అందించడం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ని తీసుకొని వచ్చి వాటిని టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని కీ టర్మ్స్, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా మెన్షన్ చేసినాం, కొన్ని కీ టర్మ్స్ అనేది అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ అన్నాడు. ఇది జనరల్గా చూస్తే ఇది ఏ విధంగా కరెంట్ అఫైర్, ఏ విధంగా సబ్జెక్ట్ అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, ఏపీ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో డైరెక్ట్గా ద CCRC ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫర్ అన్నాడు. క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది. CCRC అంటే ఏంటని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్గా ఉంది CCRC అంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెంట్ టు లీజ్ హోల్డర్స్, అంటే కౌలుదారులకు సహాయం అందించడానికి పంట సాగుదారు హక్కుల కార్డు. ఇది CCRC ఎవరి కోసం అంటే టెనెంట్ ఫార్మర్స్ కోసం. సో మనకి ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తూ ఉంటే మనకి పేపర్ చదివేటప్పుడు ఏది కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతుంది, ఏది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుందో తెలిసిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ టెనెంట్ ఫార్మర్స్కి ఈ బ్యాంక్ రుణాలు అందించడం కోసం కొన్ని టార్గెట్స్ సెట్ చేసుకునింది. నిన్న SLBC రివ్యూ మీటింగ్ జరిగింది, అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ అనమాట. ఇందులో భాగంగా టార్గెట్ పెట్టుకున్నారు, ఈ సంవత్సరం ఇంత రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి. 2024-25లో భాగంగా ఏపీ టెనెంట్ ఫార్మర్స్కి 4474.11 4470.11 crore రుణాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2025-26లో 8000 crore టార్గెట్గా పెట్టుకున్నారు. 8000 కోట్ల రుణాలను ఈ టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో మనకి ఇది డేటా హెల్ప్ అవుతుంది. ఈ CCRC అంటే మనకి అర్థమవుతుంది.
సో అందుకే ఏదైనా ఒకటి చదివేటప్పుడు అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. CCRC. ఇక ఏపీలో ఈ టెనెంట్ ఫార్మర్స్కి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది. ఈ క్రాప్ కల్టివేటర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ 2019. ఆంధ్రప్రదేశ్ క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ 2019. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసింది. ప్లాస్టిక్ ఒప్పందం కోసం, గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ కోసం ఇటీవల కొన్ని దేశాలు, సుమారుగా 180కి పైగా దేశాలు ఒక దేశంలో మీట్ అయ్యి చర్చలు జరిపాయి. అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒప్పందం కోసం INC 5.2 చర్చలు ఎక్కడ జరిగాయి? ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ట్రీటీ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ 5.2 డిస్కషన్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? ఎక్కడ జరిగాయి, ఏ దేశంలో జరిగాయి? ఇది మనం డిస్కస్ చేసుకున్నాం, అది ట్రై చేయండి. అలానే ఇంకొకటి, ఇటీవల UPSC శతాబ్ది ఉత్సవాలని చేపట్టాలని చెప్పేసి అక్టోబర్ 1, 2025 నుంచి అక్టోబర్ 1, 2026 వరకు శతాబ్ది ఉత్సవాలను చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. సెంటినరీ సెలబ్రేషన్స్. సో ఈ కాంటెక్స్ట్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు? అలానే UPSC ఎప్పుడు ఏర్పాటైందో కూడా ట్రై చేయండి. UPSC ఎప్పుడు ఏర్పాటైంది? ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో స్లాబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5%, 12%, 18%, 28%. ఈ 4 స్లాబ్లు. అయితే ఇప్పుడు ఈ 12% స్లాబ్ని, 28% స్లాబ్ని నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా ఈ 2 స్లాబ్లని తొలగించబోతా ఉన్నారు, రిమూవ్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఈ 2 స్లాబ్లని తొలగించి ఇంకొక కొత్త స్లాబ్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. 40% స్లాబ్ని తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28ని 12ని యాడ్ చేస్తే 40 వస్తుంది. సో ఈ 40% స్లాబ్ రేట్ని తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అయితే దీన్ని సిన్ గూడ్స్ పైన వేయబోతా ఉన్నారట. సిన్ గూడ్స్ అంటే ఆల్కహాలు, టొబాకో, గ్యాంబ్లింగ్, ఇటువంటి వాటిపైన, సమాజానికి హాని కలిగించే గూడ్స్ పైన, సేవల పైన వేయబోతా ఉన్నారు దీన్ని. ఇక GSTని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇది 122వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 122వ రాజ్యాంగ సవరణ బిల్లు 2014లో తీసుకొని వచ్చారు. 2016లో ఈ బిల్లు పాస్ అయింది. ఈ బిల్లు పాస్ అయ్యి 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016గా అమల్లోకి వచ్చింది. నిన్న మనం అడిగిన క్వశ్చన్, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా GSTని తీసుకొని వచ్చారు, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని వచ్చారు అని అడిగాం. మనము ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా తీసుకొని వచ్చారని అడగలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఏది అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు 2014. ఇది 2016లో పాస్ అయింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది GST. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇండియాలో బ్యాంకింగ్ అకౌంట్లు లేని వాళ్ళకి టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు అన్బ్యాంక్డ్ పాపులేషన్. ఎవరికైతే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవో, ముఖ్యంగా డిపాజిట్ అకౌంట్స్, ATM కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, సేవింగ్స్ అకౌంట్స్, ఇటువంటివి ఎవరికైతే ఉండవో అటువంటి వాళ్ళకి బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించి వాళ్ళని ఈ ఫినాన్షియల్ ఇన్క్లూజన్లో భాగంగా తీసుకురావాలి, ఆర్థిక సమ్మిళితంలో భాగంగా వాళ్ళని తీసుకురావాలి అని చెప్పేసి ఆగస్ట్ 28, 2014లో 2014 ఆగస్ట్ 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజనని ప్రారంభించారు ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన దీని ముఖ్య ఉద్దేశము బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయవచ్చు. ఈ PMJDY కింద ఏవైతే బ్యాంక్ అకౌంట్లు మనం ఓపెన్ చేసుకుంటామో వాటిని జీరో బ్యాలెన్స్ అకౌంట్లుగా కూడా మెయింటైన్ చేయవచ్చు. అంటే వాటిలో ₹1 బ్యాలెన్స్ లేకపోయినా కూడా మనం వాటిని మెయింటైన్ చేయవచ్చు. అది ఒక ఫీచర్. మరి అయితే ఇప్పుడు జూలై 31, 2025 నాటికి, జూలై 31, 2025 నాటికి సుమారుగా 56.04 కోట్లు 56.04 crore ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్ క్రియేట్ అయ్యాయట
July 31st, 2025 నాటికి. బట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు అవుట్ ఆఫ్ దీస్ 56.04 crore 23% ఆఫ్ పిఎంజేడివై అకౌంట్స్ వర్ ఇన్యాక్టివ్. అంటే ఈ 56 కోట్ల పిఎంజేడివై అకౌంట్లలో సుమారుగా 23% ఇనాక్టివ్గా ఉన్నాయి, ఇనాపరేటివ్గా ఉన్నాయి. అంటే అవి వాటిని ఆపరేట్ చేయట్లేదు. మరి 23% అంటే ఎంత? ఆల్మోస్ట్ 13.04 crore, ఆల్మోస్ట్ 13.04 కోట్లు పిఎంజేడివై అకౌంట్లు ఇనాపరేటివ్గా ఉన్నాయి, పని చేయటం లేదు, మెయింటైన్ చేయట్లేదు. అంటే వీటిని యూజ్ చేయట్లేదని అర్థము. అంటే దీన్ని బట్టి ఫినాన్షియల్ ఇంక్లూజన్లో మనము కొద్దిగా వెనకబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఇక మళ్ళీ ఏ స్టేట్ అత్యధికంగా ఇనాపరేటివ్ పిఎంజేడివై అకౌంట్స్ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో హయ్యెస్ట్ 2.75 crore పిఎంజేడివై అకౌంట్స్ ఇనాపరేటివ్గా ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో బీహార్లో 1.39 crore అకౌంట్స్ ఇనాపరేటివ్గా ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ 1.07 crore పిఎంజేడివై అకౌంట్స్ ఇనాపరేటివ్గా ఉన్నాయి. ఇది పిఎంజేడివై. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్, డేట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి, ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి జూలై నెలలో 5.2%కి తగ్గిన భారతదేశ నిరుద్యోగిత రేటు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిక్లైన్ టు 5.2% ఇన్ జూలై మంత్ 2025. ఇటీవల మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది ఇప్పుడు ప్రతి మంత్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ఆధారంగా ఈ డేటా రిలీజ్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ. ఫస్ట్ ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే జూన్ 2025లో 5.6% ఉన్నింది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. జూలైకి వచ్చేసరికి 5.2%కి తగ్గింది. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సింది మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ట్రెండ్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు జూలై నెల చూస్తే మేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5.3% ఉంది, ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 5.1% ఉంది. అంటే మహిళల కంటే పురుషుల్లోనే నిరుద్యోగిత రేటు ఎక్కువ ఉంది జూలై నెలకి. ఓవరాల్గా తీసుకుంటే 5.2%. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు ట్రెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసుకుంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేటా ప్రకారము ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకి ఎకానమీలో కొన్ని టర్మ్స్ ఉంటాయి, కొన్ని కీ టర్మ్స్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేషియో, అలానే డెమోగ్రఫిక్ డివిడెండు. ఈ టర్మ్స్ అనేవి మనకి ఐడియా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్రతి నెల లేదంటే ప్రతి వారం ఇలాంటి డేటా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇక నుంచి ప్రతి నెల అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది కాబట్టి ఈ టర్మ్స్ మనకి ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటాయి. ఒక్కసారి వీటికి సంబంధించి మనం డెఫినేషన్స్ తెలుసుకున్నాము అంటే మనకి ఇంకా జస్ట్ నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు కరెంట్ అఫైర్లో ఇవి వచ్చినా ఆ డేటా గుర్తుపెట్టుకొని పోతే సరిపోతుంది మనకి. కానీ ఆ డెఫినేషన్లు ఒకసారి చదివి పెట్టేసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇండియాలో ఈ లేబర్ ఫోర్స్ ఎంత ఉంది, ముఖ్యంగా ఎంతమంది ప్రజలు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి దీనికి సంబంధించి డేటా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని 2017లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండే ఒక డివిజన్, పథకాల అమలు గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. అది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి తొలిసారిగా 2017లో రిలీజ్ చేసింది. ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారమే మనకి డేటా వస్తుంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ డేటా కావచ్చు, ఈ ఎల్ఎఫ్పిఆర్ డేటా అటువంటిది. ఇప్పుడు మనం ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత ఇక డేటా చూద్దాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు. ఏంటిది ఎల్ఎఫ్పిఆర్ అంటే? ఇండియాలో దీనికంటే ముందు ఫస్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే పదం ఐడియా ఉండాలి. ఇక్కడ డెమోగ్రఫీ అంటే ఏంటి? డెమోగ్రఫీ అంటేనే జనాభా.
డెమోగ్రఫీ అనే పదం ఏదాన్ని సూచిస్తుందంటే పాపులేషన్. డివిడెండ్ అంటే ఏంటి? ఎకానమీలో లాభము కదా, జనరల్గా ప్రాఫిట్. సో మరి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ఈ జనం వల్ల మనకి ఏదైతే ఈ పాపులేషన్ ఉందో, ఈ పాపులేషన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతుంది. అదే డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇండియాలో 15 to 64 ఏజ్ ఉన్న పాపులేషన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్గా పరిగణిస్తారు. 15 నుంచి 64 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న పాపులేషన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్గా పరిగణిస్తారు. దీనికి ప్రధాన కారణము దోస్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 15 to 64 దే కెన్ కంట్రిబ్యూట్ ఇమ్మెన్సివ్లీ టు ద ఎకానమీ. వాళ్ళు ఆర్థిక వ్యవస్థకి చాలా ఉపయోగపడతారు. అయితే ఇదే డెమోగ్రఫిక్ డివిడెండ్. సో గుర్తుపెట్టుకోండి, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏ వయసు ఉన్న వాళ్ళని డీడీగా పరిగణిస్తారంటే 15 to 64 ఇయర్స్. ఇక ఎల్ఎఫ్పిఆర్ విషయానికి వస్తే మన భారతదేశ పాపులేషన్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, లేదంటే ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నారో, ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని కొలిచేదే, అటువంటి వాళ్ళని మెజర్ చేసేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ డిఫైన్స్ దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ యాక్టివ్లీ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద టోటల్ పాపులేషన్. ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, లేదంటే ఉద్యోగాలకు చేయడానికి ఆసక్తి చూపిస్తారో అటువంటి వాళ్ళని ఎల్ఎఫ్పిఆర్గా పరిగణిస్తారు, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు. ఇక వర్కర్ పాపులేషన్ రేట్. వర్కర్ పాపులేషన్ రేట్ అంటే మన మొత్తం పాపులేషన్లో, మొత్తం జనాభాలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారో వాళ్ళని వర్కర్ పాపులేషన్ రేట్ అంటారు. వర్కర్ పాపులేషన్ రేషియో డిఫైన్స్ దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద టోటల్ పాపులేషన్. సో అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇవి ఎకానమీలో వాడు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మనకు గనక క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే కంపల్సరీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు టోటల్ జనాభాలో. ఇక్కడ ఎల్ఎఫ్పిఆర్ అంటే ఐదర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా కావచ్చు, లేదా ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్న వాళ్ళైనా కూడా ఎల్ఎఫ్పిఆర్లోకి వస్తారు. ఇక డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే కూడా తెలుసుకున్నాం. 15 to 64 పిఎల్ఎఫ్ఎస్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఇప్పుడు ఎల్ఎఫ్పిఆర్ ఎంత ఉందో తెలుసుకుందాం జూలై నెలలో. ఇప్పుడు ఇవి తెలుసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా డేటా గుర్తుండిపోతుంది. జూలై నెలలో ఈ ఎల్ఎఫ్పిఆర్ రేటు ఆల్ ఇండియా వైడ్ దేశంలో ఓవరాల్గా 54.9% ఉంది. 54.9% ఎల్ఎఫ్పిఆర్ ఉంది జూలై నెలలో. ఇక ఇందులో మేల్స్ తీసుకుంటే బ్లూ కలర్లో ఉండేది మేల్స్, 77.1% ఎల్ఎఫ్పిఆర్ మేల్స్కు ఉంది, పురుషులకు ఉంది. ఇక మహిళల ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి జూలై నెలలో 33.3% ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇండియాలో ఈ శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పురుషుల్లో ఎక్కువ ఉంది, మహిళల్లో తక్కువ ఉంది అన్న పాయింట్ మనకి స్ట్రైక్ అవ్వాలి. రేపు పొద్దున ఎకానమీలో స్టేట్మెంట్స్ ఇచ్చినా, కరెంట్ అఫైర్స్లో స్టేట్మెంట్స్ ఇచ్చినా మనకి మినిమం కామన్ సెన్స్తో ఇది ఆన్సర్ చేయవచ్చు. ఇది మనకి ఎకానమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇది చెప్తున్నామంటే, ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది 2023 అగైన్ ఏపీ గ్రూప్ 1లో డైరెక్ట్ క్వశ్చన్, పెద్ద డిఫికల్ట్ కూడా కాదు, బేసిక్ పేపర్ చదివితే వచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమన్నాడు, వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ రిక్వైర్డ్ ఫర్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ కోసం అవసరమైన శ్రామిక జనాభా అధిక నిష్పత్తి వయస్సు సమూహం ఎంత అన్నాడు. 15 నుంచి 64, 18 నుంచి 65 అట్లా ఇచ్చాడు. సో 15 నుంచి 64. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇక్కడ తీసుకున్నాడే 15 ఏళ్ళు పైబడిన పర్సన్స్కే కన్సిడర్ చేసినాడు, 15 ఏళ్ళు పైబడిన జనాలకే పరిగణలోకి తీసుకున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేజ్లోనే ఉంది. 2005-6లో మనము ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేజ్లోకి ఎంటర్ అయినాం. అంటే మనము దీని లాభాలను పొందడం మొదలుపెట్టాం. ఇది 2055-56 వరకు కంటిన్యూ అవుతుందంట. అంటే ఏంటి, అప్ టు 2055-56 ఫినాన్షియల్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇఫ్ వీ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ.
సో ఏ ఎగ్జామ్ అయినా మనకి గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా యూపీఎస్సీ అయినా రైల్వేస్ అయినా ఎస్ఎస్సి అయినా ఏ ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్స్ వాడే మల్టిపుల్ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. జస్ట్ మినిమం మనము ఎన్నిసార్లు రివిజన్ చేస్తాము, ఎన్నిసార్లు పర్ఫెక్ట్గా పేపర్ చదువుతామనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, సాకురా సైన్స్ ప్రోగ్రామ్. ఇది జపాన్లో జరుగుతూ ఉన్న ఒక సైన్స్ ప్రోగ్రామ్, సకురా సైన్స్ ప్రోగ్రామ్. ఇందులో పాల్గొనడం కోసం ఇండియా నుంచి 34 మంది భారతీయ విద్యార్థులు బయలుదేరారు. దీన్నే జపాన్ ఆసియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు. జపాన్ ఆసియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఇది ఆగస్టు 17 నుంచి 23 వరకు జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా భారతదేశంలో ఉన్న, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 34 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు జపాన్కి వెళ్ళి అక్కడ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి, జపాన్లో ఈ శాస్త్రీయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో వాళ్ళు తెలుసుకోబోతా ఉన్నారు. సో ఇది ఎక్కడ జరిగింది అంటే జపాన్. నెక్స్ట్ వన్, హెల్త్ అండ్ డిసీజెస్ సంబంధించి, ఆరోగ్య రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్. అమీబా, మనం జనరల్ సైన్స్ బయాలజీ చదివేటప్పుడు అమీబా గురించి చదువుతూ ఉంటాం. ఇట్లా ఉంటుంది అది. అవి సింగిల్ సెల్ లివింగ్ ఆర్గానిజం. ఆ అమీబా అనేది ఎక్కువగా షాలో సర్ఫేస్ వాటర్స్, తేలి ఆడే నీళ్ళల్లో లేదంటే స్విమ్మింగ్ పూల్స్లో సరిగా మెయింటైన్ చేయని స్విమ్మింగ్ పూల్లలో, ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్లలో వాటర్ స్టోర్ అయిపోయి ఉంటుందో, వాటర్ ఎక్కువగా నిల్వ చేరుకొని ఉంటుందో అట్లాంటి చోట హాట్ టబ్స్, బాత్ టబ్లలో నీళ్ళని కనుక మనము ఆ వాటర్ని కనుక సరిగా మనము శుద్ధి చేయకపోతే అమీబా ఉంటుంది. ఆ అమీబా కనుక మన నోస్లోకి ఎంటర్ అయితే, పొరపాటున మనము ఆ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేటప్పుడు సరిగా లేని స్విమ్మింగ్ పూల్లో ఆ అమీబా మన నోస్ ద్వారా ఎంటర్ అయిందంటే మన బ్రెయిన్ అటాక్ చేస్తుంది. దాన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇప్పుడు కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఇది వచ్చిందట. ఒక ఇద్దరు చనిపోయారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది దేని ద్వారా వస్తుంది అంటే ఈ ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ నెగ్లేరియా ఫోలెరీ అనే ఒక బ్రెయిన్ ఈటింగ్ అమీబా ద్వారా ఇది అటాక్ అవుతుంది. ఒకవేళ ఈ వ్యాధి అటాక్ అయితే మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే రికవర్ అవ్వడం కష్టం. ఈ వ్యాధి అటాక్ అయిందంటే 95% ఇక మరణించినట్టే, రికవరీ చాలా తక్కువ ఉంటుందట. సో ఇవి ఎక్కడ వచ్చిందంటే కేరళ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది నెగ్లేరియా ఫోలెరీ అనే ఒక బ్రెయిన్ ఈటింగ్ అమీబా, అంటే బ్రెయిన్లోకి అటాక్ అయిపోయి బ్రెయిన్ని తొలిచివేస్తుంది. ఇక సిమ్టమ్స్ వచ్చేసి హై ఫీవరు, హెడ్ఏకు, వామిటింగ్, నాసియా, వాంతులు అటువంటివి అవుతాయి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇది కజకిస్తాన్లో జరుగుతూ ఉంది. 16వ ఎడిషన్ కజకిస్తాన్ కంట్రీలో జరుగుతూ ఉంది. 16th ఎడిషన్. ఇందులో ఇండియాకి 2025 ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ని భారతదేశానికి చెందిన ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ కపిల్ బైన్స్లా అందించాడు. 10 మీటర్ ఎయిర్ పిస్టోల్ మెన్స్ జూనియర్ ఈవెంట్లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ పురుషుల జూనియర్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ని సాధించాడు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. జన్ విశ్వాస్ 2.0 బిల్ 2025, స్వయం పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇండియాస్ ఫస్ట్ రిమూవబుల్ సోలార్ ప్యానెల్స్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్, ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్ను ప్రారంభించిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తెలంగాణలో ప్రారంభం కానున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సర్దార్ సర్వాయ్ పాపన్న విగ్రహ శంకుస్థాపన చేసిన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, UH-3H హెలి మ్యూజియం విశాఖపట్నంలో లాంచ్ చేశారు, పంట సాగుదారుల హక్కుల కార్డులు ఆంధ్రప్రదేశ్, క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్, జూలై నెలలో 5.2%కి తగ్గిన భారతదేశ నిరుద్యోగిత రేటు, 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 54.9% జూలై 2025లో,
డెమోగ్రఫిక్ డివిడెండ్, సకురా సైన్స్ ప్రోగ్రామ్ జపాన్, ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి కేరళ, ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించిన కపిల్ బైన్స్లా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.